జోడీ. ఒట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. నన్ను ఎంత వందిగా పెంచి పెద్ద చేసినా మీరు లేక నేను లేను. హాయ్ హలో అండ్ వెల్కమ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడదాని కష్టం ఉంది అంటారు. అలాగే ఇక్కడ ప్రతి జోడీ విజయం వెనకాల ఆ కొరియోగ్రాఫర్ కష్టం ఉంది. ఆ కష్టమే మీ చేత చప్పట్లు కొట్టిస్తోంది, ఆ కష్టమే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సో ఇవన్నీ చూడాలి అంటే మా లవ్లీ జడ్జెస్ కి స్వాగతం పలకాలి. సో లెట్స్ వెల్కమ్ సదా గారు. టీవీ నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ. లెట్స్ వెల్కమ్ శేఖర్ మాస్టర్. And let's welcome Johnny Master. సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసిందిరో, సుందరి ఈ సుందరి ఈ సుందరి. సోకే కుక్కినాదిరో, నాజూకే మెక్కినాదిరో, దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరు. ఓకే కట్టినాదిరో, గుండె కేకే పెట్టినాదిరో, లైకే కొట్టినాను, లవ్వు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. ఇక్కడున్న జోడీల విజయం వెనకాల కొరియోగ్రాఫర్ కష్టం ఎలా ఉందో, ఇప్పుడొచ్చే జోడీ విజయం వెనకాల మన కష్టం అలా ఉంది. ఎందుకంటే వీళ్ళని భరించడమే చాలా కష్టం. లెట్స్ ఇన్వైట్ సుధీర్ అండ్ రష్మి. భయ్యా, ఇన్నాళ్ళకి నీ క్యారెక్టర్ కి సరిపడే పాటతో ఎంట్రీ ఇచ్చావు. బా అదేంటి భయ్యా, ఎక్కడ పడితే అక్కడ వాలేదే కదా భయ్యా, తూనీగా నీలాగా. అయినా పంచర్లు వేసిన వాళ్ళకి టైర్లు ఏంటి, కర్రలు ఏంటి, ఆవిడ వెనకాల పరిగెట్టండి ఏంటా మీరు? రష్మి నేను చిన్నప్పుడు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాం భయ్యా. రష్మి, ఇప్పుడు మన ఇద్దరం చిన్నపిల్లలం కదా, బొమ్మల పెళ్లి చేసుకుందామా? చేసుకుంటారు బొమ్మల పెళ్లి. దాని తర్వాత బొమ్మలు సామరా అంటారు. దాని తర్వాత ఏమో బొమ్మలు గీసుకుంటూ కూర్చోవాలి, వీడు కనబట్టలేదు అని. ఎందుకు భయ్యా ఇలా చేస్తావు? ఇద్దరు లవర్స్ మాట్లాడేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయడానికి సిగ్గులేదా నీకు? నేను అదే అంటున్నాను భయ్యా, సిగ్గులేదా? మీ ఇద్దరం మాట్లాడుకుంటే మధ్యలో వస్తున్నాం.
భయ్యా కొంచెం సైడ్ ఉంటావా? సరే రష్మి, ఇప్పుడు మన ఇద్దరం చిన్నపిల్లలు. నువ్వు అమ్మ, నేను నాన్న. మరి నేను నువ్వు మా అబ్బాయి. ఓకే. లేట్ అయింది, వెళ్ళి పడుకో చెప్తా. ఓకే డాడీ. రష్మి, చిన్నప్పుడు కూడా నువ్వు ఎంత అందంగా ఉన్నావు రష్మి. డాడీ! ఏమైంది నాన్న? నేను ఇక్కడే ఆడుకుంటా. ఇగో నాన్న, చాలు చాలు. ఇగో ఈ 10 రూపాయలు తీసుకెళ్లి ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి. అబ్బా, నేను ఐస్ క్రీమ్ కొనుక్కోడానికి వెళ్తే ఇక్కడ ఐస్ క్రీమ్ తినేస్తా. అమ్మా నేను వెళ్ళను. అలా అనకూడదు నాన్న. ఆ. నేను మమ్మీ మాట్లాడినప్పుడు మధ్య ఇలా కాదు, క్యారెక్టర్ చేంజ్. ఇగో ఆ. నువ్వు మా అబ్బాయి కాదు, ఆ. నువ్వు పక్కింటి వాళ్ళ అబ్బాయి. ఓకేనా? వెళ్ళిపో మీ ఇంటికి. ఓకే బాయ్ అంకుల్. ఇప్పుడు ఎవడు రాడు. రష్మి, సుధీర్, నువ్వు చిన్నప్పుడు కూడా ఎంత అందంగా ఉన్నావు తెలుసా? అంకుల్ గోపి లేడా అంకుల్? లేరా? నేను గోపితో ఆడుకుందామని వచ్చా. గోపి లేడు నాన్న, 2 days దాకా రాడు. అల్లమ్మ మన ఇంట్లో ఉన్నాడు. అయితే ఆంటీ నన్ను ఎత్తుకుని మా ఇంటికి తీసుకెళ్ళిపో. నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళు. ఓకే. ఇగో, నువ్వు బకెట్ క్యారెక్టర్ కాదు, మా అబ్బాయి కాదు. నువ్వు శేఖర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి. ఓకే. ఆడు మామూలుడు కాదు. పిన్ని దా ఇంటికి వెళ్ళిపోదాం. శేఖర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి వద్దులే. ఇగో ఇలా కాదు గాని, నీకు నాకు అసలు ఏ సంబంధం లేదు. ఓకే. నీది ఊరే కాదు, నువ్వు వేరే ఊరు. ఉంటా బాయ్. అమ్మయ్యా, ఇది ఇలా తెలివిగా ఆలోచిస్తే అప్పుడు మనం డిస్టర్బ్ చేయడు. ఇంకా మన మధ్య ఎవరు ఉండరు. రష్మి, సుధీర్, నువ్వు చిన్నప్పుడు ఎంత అందంగా ఉన్నావు. అవును, అందంగా ఉన్నాను, ముద్దుగా ఉన్నాను. నెక్స్ట్ ఏంటి? మాస్టర్ మేము ఈ ఊరికి కొత్త, అడ్రస్ కాస్త చెప్తారా? ఇక్కడ ఇంతమంది ఉంటే నన్ను ఎందుకు అడిగావు భయ్యా? ఇక్కడ అందరిలోకి మీరే డీసెంట్ గా కనిపిస్తున్నారు నాకు. నాకు తెలియదు భయ్యా. నాకు తెలుసు. కొంచెం నాకు చూపిస్తారా? నీ అక్క బాధ్యత చూపిస్తాను భయ్యా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఊపుకుంటూ? అనలేదేమో భయ్యా. నాకు ఈ క్యారెక్టర్ మేనేజ్ చేయడం రావట్లేదు భయ్యా. నేను చేస్తాను. ఇప్పుడు నేను డాక్టర్, హా, ఈవిడ నర్సు, హా. నువ్వు కోమాలో ఉన్న పేషెంట్. ఓకే ఓకే, చంపేద్దాం చూడు ఇప్పుడు. చెయ్యి చూద్దాం ఎలా రష్మి, చేస్తావు. ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇంత అందంగా ఎలా ఉన్నావు? హౌ వెరీ బ్యూటిఫుల్, వెరీ గార్జియస్. భయ్యా భయ్యా, ఇంతలో ఏం చేస్తున్నావు? నువ్వు కోమాలో ఉన్నావు, కామ్గా వెళ్ళి పడుకో. ఎందుకు లేచావు? ఎలా? అవును, కోమాలో ఉన్నా కదా. నాకెందుకు రావు భయ్యా ఇలాంటి ఐడియాలు? ఇలాంటి ఐడియాలు వస్తే మనం ఎక్కడ ఎందుకుంటాం? ఈ తింగర దాటి ఎందుకు వెళ్తుంది? ఒక్క నిమిషం. యాక్చువల్లీ ఈ ఆట మీ ఇద్దరికి ఆడటం సరిగ్గా తెలీదు. ఆహా. నేను పక్కింటి శేఖర్ తో ఆడతాను. గోరొంక గూటికి చేరావు చిలక. భయ్యా నువ్వేం టెన్షన్ పడకు, నేను ఒకటే విషయం చెప్తాను. ఏంటి భయ్యా ఇది? మనం ఎంత ట్రై చేస్తున్నా అటే వెళ్తుంది. హాతీ పే బేటాతో బి బబో కుత్తా కాకా అంటారు. అదే లాస్ట్ ఎపిసోడ్ చెప్పి. Okay, so judges వచ్చేసారు, jodies are here and team leaders. So let's begin round number 1 for 1 lakh rupees challenge. సుధీర్, ప్రతి వారం లాగే ఈ వారం కూడా డబ్బులు నీ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి డెసిషన్ ఇస్ యోర్స్. ఫస్ట్ మీ సైడ్ నుంచా, రష్మి వాళ్ళ సైడ్ నుంచి? ఫస్ట్ మా సైడ్ నుంచి వస్తాం, పీయూష్ అండ్ అంకిత. లెట్స్ ఇన్వైట్ పీయూష్ అండ్ అంకిత. ముక్కుపై ముద్దు పెట్టు, ముక్కెరై పోయెట్టు, చెంపపై ముద్దు పెట్టు, చక్కెరై పోయెట్టు, మీసంపై ముద్దు పెట్టు, మీదికే దూకెట్టు, గడ్డంపై ముద్దు పెట్టు, గుండెనే తాకెట్టు. మొదట నుదుటి మీద ఒక్క బొట్టు ముద్దు, ఆ
చెవికి చిన్న బుట్ట ముద్దు మత్తు మెడకు ఒక్క మొక్కజొన్న ముద్దు గమ్మత్తు గొంతుకొక్క సన్నజాజి ముద్దు బుక్క పండు కొరికేసే రౌడీ ముద్దు అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా ఈ మధ్యలో చేస్తున్నారా తొంట ఈడుక చేసే కేడి ముద్దు కంత్రి ముద్దు జగజంత్రి ముద్దు కంత్రి ముద్దు జగజంత్రి ముద్దు 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 ముక్కుపై ముద్దు పెట్టు వగల నడుము మడత మీద ఒడ్డానం ముద్దు ఏ నాభి చుట్టూ వేడి సగల సిగ్గణం ముద్దు ఒంటివన్నీ చిన్ని విన్న పాల ముద్దు పువ్వంటి కన్నె కుక్క జున్ను పాల ముద్దు అల్లరాణి వల్ల కాణిగా అల్లరి ముద్దు అల్లసాని పద్యమంతా అల్లిక ముద్దు ఆవకాయ ముద్దు అదే ఆంధ్ర ముద్దు ఆవకాయ ముద్దు అదే ఆంధ్ర ముద్దు ముక్కుపై ముద్దు పెట్టు భయ్యా ఇక్కడ చాలా మంది పెళ్లి కానోళ్ళు ఉన్నారు భయ్యా. మా కష్టాలు ఎవరికి చెప్పుకోమంటావు? అయినా మిమ్మల్ని లాభంలే, ఎంత చెట్టుకు అంత గాలి కదా. ఆ చెట్టు మొత్తం ఆగాలే. మాది ఓన్లీ ఓ చెట్టే, మీరు పెద్ద పొలాలే పెడుతున్నారంటగా మీరు. నేను చాలా మిస్ అవుతున్నా మాస్టర్ ఇలాంటివి చూసిన తర్వాత. శేఖర్ మాస్టర్ మీ కమెంట్స్. చిటి మీసంపై ముద్దు పెట్టు. యాక్చువల్గా ఇలాంటి సాంగ్స్ ఎక్కువ మనం రాఘవేంద్ర గారి మూవీస్ లో చూస్తూ ఉంటాం. సాంగ్స్ అంటే అంత అందంగా లవబుల్ గా ఉంటాయి సాంగ్స్. నాకు అది కూడా బాగా నచ్చింది. అక్కడి నుంచి నువ్వు డ్రై ఐస్ పెట్టావు కదా, అది వాటర్ లాగా రావటం, అది ఈ లెలి చేసేది బాగుంది చిట్టి. చాలా క్యూట్ గా ఉంది, బాగుంది. కానీ ఇంకా కావాలి, ఏదో మ్యాజిక్ కావాలి. ఆల్ ద బెస్ట్. సదా గారు. అట్మాస్ఫియర్ అయితే బాగా క్రియేట్ చేశారు చిట్టి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ పూల్ పడినాయి గానీ, వాటర్ ఫాల్ గానీ, ఆ హే గానీ, అవన్నీ చాలా బాగా అనిపించింది. వాళ్ళ కెమిస్ట్రీ అయితే అవసరం లేదు, బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు ఇద్దరు. ఓకే, సో నెక్స్ట్ టైం మా చిట్టి, మా పీయూష్, మా అంకిత అలాగే రావాలి. ఆల్ ది బెస్ట్. జానీ మాస్టర్. చిట్టి సార్ మూవీ కొరియోగ్రఫీ చేశాం. ఎందుకంటే ఇది మేము చూసేదానికంటే క్యాప్చర్ అయ్యే దాంట్లో చాలా అందంగా ఉంటది. ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, ఇది వీళ్ళందరూ పర్లేదు బాగుంది అనుకుంటారు. ఆఫ్టర్ ఎడిటింగ్ అయిన తర్వాత చూస్తే చాలా బాగుంటది, అది ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. ఓవరాల్ గా బాగుంది. సుధీర్ నీదే కాన్సెప్ట్ ఇది? అవును, శేఖర్ మాస్టర్ ఇన్స్పిరేషన్ తో తీసుకున్న కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ మీ ఇన్స్పిరేషన్ తో కూడా ఒకటి చేస్తానండి. నాదేముంటది, కొట్లాటలు ఫైట్లు తప్ప. లేదు, ఒక పెర్ఫార్మెన్స్ ఉంది, బెడ్ మీద ఒక పెర్ఫార్మెన్స్ పెడతానమాట. అంటే జంపింగ్స్ అన్ని. ఓవరాల్ బాగుంది, గుడ్ మా, ఆల్ ది బెస్ట్. ఇంకొంచెం కాకపోతే ఇప్పుడు సెమీస్ కి వెళ్తున్నారు కదా, సో బాగా డాన్స్ బాగా ఇది కావాలి. ఓకే, బాగా చేశారు, ఆల్ ది బెస్ట్. మేము ఏ ముహూర్తాన డీ జోడి డాన్సే కాదు, అంతకు మించి అంటే ఏంటో అనుకున్నాను. వీళ్ళు అంతకు మించి దాటి వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. పక్కన ఉన్నాడుగా కామరాజు. హలో, మేము ఓన్లీ కామరాజు, మీరు. హలో కామరాజ్ గారు, సుధీర్ గారు. మీరు అని నాకు కూడా వచ్చేసింది సార్. నిజంగా బాగుంది పేరు. అయినా చూసారు మాస్టర్, కామరాజ్ గారు అంటే సప్పని తిరిగాడు ఆయన. రష్మి
సీరియస్ గా తీసుకుని అంతకు మించి పెర్ఫార్మెన్స్ ఏం లేకుండా ఆ డాన్స్ కి పోటీ వచ్చేలా ఏదైనా పెర్ఫార్మెన్స్ పంపించమ్మా. పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు గోవిందన్ ఉస్నా రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ గోవిందన్ ఉస్నా. शक्ति संभव जय हो जय जय हो. చెదిరి వెదులుకుని తగని పొగరు వదులుకుని మురిసింది వైగణం ఉన్న చోట కా కా కా. ఏమన్ను వింటే ఉడుకు సరుకు కత్తి వైపు కరుపు చురుకు మోగించు దినపు దినపు మహాలింగా ఎదలు చెదిరి వెదులుకుని తగని పొగరు వదులుకుని మురిసింది వైగణం ఉన్న చోట. అల్లుకుంది భగా భగా మహాగ్నిధారా నాడి వెళుతుంది భడా భడా పుండే అల్మారా పంచ కన్ను చెదిరేలా వెన్ను అదిరేలా ఏడు రంగుల్లో వెలుగింది రాత్రి వేళ. చెదిరి బెదురుకుని తగని పొగరు వదులుకుని ఉడిచింది వైదిగణం ఉన్న తోక. ఒక 5 నిమిషాల పాటు దడదల్లాడించారు ఈ స్టేజ్ మీద వీళ్ళు. వాట్ ఎన్ ఎనర్జీ. సో ముందుగా సదా గారు. గోవింద్ హుస్నా మీ కొరియోగ్రఫర్ ఎవరు? ఏమన్ను వింటే ఉడుకు సరుకు కత్తి వైపు కరుపు చురుకు మోగించు దినపు దినపు మహాలింగా ఎదలు చెదిరి వెదులుకుని తగని పొగరు వదులుకుని ముడిచింది వైరిగణం ఉన్న తోక. బాయ్స్ చాలా బాగుంది గోవింద్ హుస్నా. థ్యాంక్ యూ సో మచ్.
స్టార్ట్ చేసినప్పుడే కొత్త హుస్నా కనిపించింది నాకు. ఫార్మేషన్స్ ఉన్నాయి. ఐ లవ్ ద ఇన్కార్పొరేషన్స్ ఆఫ్ స్టన్స్ ఆల్సో. ఆల్ ది బెస్ట్. దీనికోసం వెయ్యి 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 వెయ్యి. శేఖర్ మాస్టర్. కాదు, ఏమైంది మీకు గోవింద్ ఉస్నాకి? మ్యాడ్నెస్ గా చేశారు. మామూలు కదా, కసి మొత్తం కనపడింది గోవింద్ ఉస్నాలో. నువ్వేనా కొరియోగ్రఫీ? ఎస్ సార్. ఫస్ట్ టైం చూస్తున్నా, అంటే గోవింద్ లో ఇంత టాలెంట్ ఉందా అని. కొరియోగ్రాఫర్ గా, కంటెస్టెంట్స్ గా పర్ఫామ్ చేసి చాలా బాగా చేశారు. నేను డాన్సర్స్ గురించి చెప్దాం అనుకున్నా. ఇప్పుడు కొంతమంది పర్టికులర్ గా కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, మా డీజోడీలో బెస్ట్ గ్రూప్, దాంట్లో మీది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రూప్. హుస్నాలో ఎప్పుడు చూడలేని అంత ఎనర్జీ, టాప్ టాప్ అని గుద్దుతుంది. థ్యాంక్ యూ సార్. అప్ షాట్ చేసినప్పుడు నువ్వు బాయ్స్ మీద వచ్చావు టప్ టప్, అది యాక్చువల్ గా బ్యాలెన్స్ అవడం కష్టం. మామూలుగా టక్ 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 వచ్చావు. అది ఇంకోటి నాన్ చాక్ తో చేశాను. ఇంతవరకు అంటే మన డీ స్టేజ్ మీద ఎవరు చేయలేదు ఇంతవరకు నాన్ చాక్ తో. ఫస్ట్ టైం నేను చూస్తున్నా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్స్ సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. జానీ మాస్టర్. గోవింద్ హుస్నా. ఎస్ సార్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ యాక్ట్ బాగా హిట్ అవడానికి కారణం ఓన్లీ బాయ్స్. సూపర్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. బ్యాక్ వెళ్ళినప్పుడు ఇక్కడ బిభత్సంగా చేశారు, చింపి పెట్టేశారు. జంపింగ్స్, అవి రోల్ చీటలు చాలా బాగా చేశారు. అంటే హీరో లేనప్పుడు మిగతా ఆర్టిస్టులు ముందుండి నడిపించడం అంటే చాలా కష్టం. సో అలాంటిది నువ్వు చేసిన దానికంటే ఎక్కువ బాగా చేశారు. టోటల్ గా గుడ్ కొరియోగ్రఫీ అండ్ గుడ్ ఎనర్జీ. తర్వాత చిన్న నా సజెషన్ ఏంటంటే, నువ్వు ఎనర్జీకి చేస్తావు కదా, కొంచెం స్మైల్ పెట్టు ఫేస్ లో, అప్పుడు ఆటోమేటిక్ గ్రేస్ కనబడుతుంది. ఓకే ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. సుధీర్ along with your jodi on stage and Rashmi along with your jodi. So judges, voting time. First vote Jani Master. Govind and Husna. Shekhar Master. My word goes to Govind and Husna. Sada garu. Govind and Husna. థ్యాంక్ యూ సదా గారు. థ్యాంక్ యూ. Okay, so you got the first round finish అయింది. ఇప్పుడు second round for 2 lakh rupees challenge. So first round winners Rashmi. So second round మీతో స్టార్ట్ చేస్తున్నారా, ఆపోజిషన్ టీమ్ తోనా? ఆపోజిషన్ టీమ్ తో. సుధీర్, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సంకేత్ అండ్ ప్రియాంక. ఓకే, లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. యశ్వంత్, ఎప్పుడు చూడు ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పి అన్ని కాన్సెప్ట్లు చేస్తా గానీ మన సదా గారికి ఇష్టమైన కెమిస్ట్రీ కాన్సెప్ట్ చేయొచ్చు కదా. కెమిస్ట్రీ కాన్సెప్ట్. నన్ను దూకనీరా జర జర నీ పౌరుషం పైన సై అందిరా వరసై కలిసే తొందర గుసిగులిపిన గుసగుసలను వినరా జర జర పాకే విషంలా జర జర పై పై కిరారా జర జర నీ కైవశం కానా రసికుడవని చేరా రుజువేది రాజశేఖర నిజమని అనవేరా తరుణమిదేరా
నిలబడి అడిగారా అందించవేమి ఆసరా మనవిని వినవీరా మానసు చోరా పలకరా నిన్నేరా పిలిచెరా పూబాల దొరకరా ఓ వీరా తరికిరా అలవిరిసిన అందాలు అందించనీరా సరసరా పక్కే విషంలా సరసరా పై పైకి రారా సరసరా నీ కైవసం కానా ఓ సరసరా తూగే నిశాల సరసరా నన్ను దూకనీరా సరసరా నీ పౌరుషం పైన Let me do this. పాకే వశంలా పై పైకి రారా నీ కైవసం కానా తూగే నిశాల నన్ను దూకనీరా నీ పౌరుషం పైన సరసరా పాకే విషంలా సరసరా పై పైకి రారా సరసరా నీ కైవసం కానా ఇది పేరు మాత్రం కాదు భయ్యా, నువ్వు పెద్ద యూనివర్సిటీ పెట్టేలా ఉన్నావు నువ్వు. ఇందాక దానికే మేము చెప్పాగా ఇందాక అది శేఖర్ మాస్టర్ ఇన్స్పిరేషన్, జానీ మాస్టర్ ఇన్స్పిరేషన్. జానీ మాస్టర్ ఇన్స్పిరేషన్ తో సాంగ్ చేస్తానన్నా లేదా బెడ్ ఉంటది అంత జంపింగ్లు ఉంటాయి బాగుంటది అని చెప్పినా ఇదే అది. ఫస్ట్ ఏం చెప్పాడు, ఎవరి గురించి చెప్పాడు? మా కెమిస్ట్రీ టీచర్ గురించి. థాట్ వచ్చింది ఆవిడ వల్లే, కానీ డాన్స్ ఇన్స్పిరేషన్ మీ వల్ల అంటున్నా. ఓకే, ఇదంతా ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉన్న శేఖర్ మాస్టర్ తో మాట్లాడదాం. ముందుగా శేఖర్ మాస్టర్ దా సరసరా తూగే నిశాల సరసరా నన్ను దూకనీరా. నాకు ఈ సాంగ్ చూస్తే డీఫైర్ నేను ఒక సాంగ్ చేశాను, జరజరా సాంగ్ బెడ్ మీద. ఇది చాలా బాగా చేశారు. దాంతో ముందు ఒక కాన్సెప్ట్ అనుకొని చేసేది నాకు బాగా నచ్చింది. ఏంటంటే ప్రియాంక లెగ్ లాక్ చేస్తే మనోడు హెడ్ లోపల పెట్టి ఇటు ఇటు రౌండ్ తిప్పుతా వచ్చారు సరా, చాలా బాగుంది. అది చాలా కొత్తగా చాలా క్రియేటివ్ గా ఉంది. ప్లస్ అదేనో సంకేత్ బెడ్ లెగ్స్ మీద పెట్టుకుంటే తినొచ్చి సబ్బని స్లైడ్ అయ్యింది. చాలా బాగా చేశారు. ఇద్దరు జోడి చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. గుడ్ షో. సదా గారు కెమిస్ట్రీ ల్యాబ్ పెట్టేశారు కెమిస్ట్రీ టీచర్ కోసం. చాలా బాగా చేస్తున్నారు. ఎక్స్ప్రెషన్స్ కూడా రొమాంటిక్ గా ఉన్నాయి. వరసై కలిసే తొందర బాగుంది. సంకేత్ ప్రియాంక నాకు రోజా పువ్వు పట్టుకుని ఒక మూవ్మెంట్ చేశారు. ఓ దట్ వాస్ సో బ్యూటిఫుల్. కానీ నిజంగా చాలా బాగుంది. స్టన్స్ ఉన్నాయి బట్ సాంగ్ కి తగ్గనట్టు ఎలా కావాలి అలా అలాంగ్ విత్ ద ఫీల్, అది చాలా బాగా నచ్చింది నాకు. క్లైమాక్స్ అది లాస్ట్ షాట్ మాత్రం అదిరిపోయింది. చాలా చాలా బాగుంది యష్, సూపర్, వెల్ డన్. నీ పౌరుషం పైన జానీ మాస్టర్. నాకైతే అమ్మాయి చాలా బాగా చేసింది, ఎరగ తీసింది. సై అందిరా. తర్వాత గుడ్ కొరియోగ్రఫీ. థ్యాంక్స్. టేక్ ఆఫ్ నువ్వు చాలా బాగా చేసావు. పడుకున్నప్పుడు హ్యాండ్ పెట్టినప్పుడు ఈ వేవ్ తీసినప్పుడు అమ్మాయి అలా చేసింది కదా, అది చాలా బాగుంది. టేక్ ఆఫ్ ఎత్తుకోవటమే సాంగ్ వావ్ అనిపించింది. తర్వాత పువ్వుది చాలా బాగుంది, ఇక్కడ రోల్ చేసింది బాగుంది, ఆ బెడ్ మీద చేసింది బాగుంది. అంత చాలా 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 బాగా చేశారు. సరసరా పాకే విషంలా సరసరా పై పైకి రారా సరసరా నీ కైవసం కానా సరసరా తూగే నిశాల సరసరా నన్ను దూకనీరా సరసరా నీ పౌరుషం పైన. ఇలాగే ఇంకా బాగా చేసుకుంటూ ముందుకెళ్ళి అందరూ ప్రతి ఒక్కరు విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సూపర్. సో యూనివర్సిటీ నుంచి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసాం. వెరీ గుడ్. సో రష్మి, మీ సైడ్ నుంచి ఆన్సర్. శ్రీకాంత్ అండ్ శ్వేత. లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ అండ్ శ్వేత.
గుండెల్లో అల్లల్లో గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తోంది సందడి నా ప్రాణం కోరింది నన్ను నీతోనే ఉంటానని ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని తూనీగల్లె మారింది హృదయం నువ్వే కనబడి తుళ్ళి తుళ్ళిపోతోంది ప్రాయం తెలుసా తడబడి గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తోంది సందడి నా పెదవంచులో నీ పిలుపున్నది నీ అరచేతిలో నా బతుకున్నది ఇన్నాళ్ళెంత పిచ్చోని నేను మనసిస్తుంటే తప్పించుకున్నా మొత్తం మీద విసిగించి నిన్ను ఏదోలాగా దక్కించుకున్నా మనసున్నది ఇచ్చేందుకే కనులున్నాయి కలిపేందుకే అని తెలిసాక నీ ప్రేమలో పడిపోయానులే గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తోంది సందడి నీ కౌగిళ్ళలో నా తలవాల్చని ఈ కిలికింతలో నీ పులకించని నాకు తోడు కావాలి అంటూ ఎప్పుడూ ఎందుకు అనిపించలేదు ముద్దంటూ నీ ముద్దుకున్నా మనసే వచ్చి నడిచింది నీతో కన్నీళ్ళొస్తే తుడిచేందుకు సంతోషాన్ని పంచేందుకు ఎవరూ లేని జన్మెందుకు అనిపించిందిలే గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తోంది సందడి నా ప్రాణం కోరింది నన్ను నీతోనే ఉంటానని ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని తూనీగల్లె మారింది హృదయం నువ్వే కనబడి తుళ్ళి తుళ్ళిపోతోంది ప్రాయం తెలుసా తడబడి గుండెల్లో అల్లల్లో గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఎక్కడ తుళ్ళి తుళ్ళిపోతోంది ప్రాయం ఓపెనింగ్ చాలా బాగా నచ్చింది. మనం పైనుంచి వస్తున్నాడు కదా, వచ్చి అంటే అక్కడ ఏదో జరిగిద్ది అనుకుంటే కరెక్ట్ గా పట్టుకొని తుమ్మిది వచ్చి ఫ్లవర్ తో పాటు పైకి వెళ్ళింది, వెళ్ళి చేసినవి బాగున్నాయి. అంటే అలాగే ఎక్కువ ఫీట్స్ ఎక్కువ కనపడినాయి. కొంచెం లిరిక్ లో కూడా కొంచెం వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. ఓకే, నెక్స్ట్ టైం చూడండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు మనోజ్, నిజం చెప్తున్నానండి, అంటే ఓపెనింగ్ ఎంత బాగుంది, దాంట్లోనే మీరు ఏదో చేస్తారనుకుంటే అక్కడికి వదిలేసి మీరు మామూలుగా మళ్ళీ కంటెంపరీలో వెళ్ళిపోయారు. చాలా ఇది ఇంకా రొమాంటిక్ డ్యూయట్ ఒక సాంగ్ తీసుకుని ఇది ఒక స్టైల్ అయితే చాలా 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 సార్లు చూసాం. ఇప్పటితో ఆపేయండి, ఇది వేరే ఏదైనా కొత్తగా చేయండి ప్లీజ్. ఓకే, జానీ మాస్టర్. మీ ఇద్దరికి కంటెస్టెంట్స్ కి కోరింది నన్ను నీతోనే ఉంటానని నువ్వు
టేక్ ఆఫ్ అంత బాగా చేయటం వల్ల ఎప్పుడు ఓపెనింగ్ అదరగొట్టేసే లోపల తర్వాత ఎక్స్పెక్ట్ చేసుకోవడం వల్ల డౌన్ అయిపోయింది. ఎందుకంటే తుమ్మిరిగా అండ్ పువ్వు అని అంటే నువ్వు తీసుకున్నప్పుడు అది ఎక్కువ కింద ఉండదు, మ్యాక్స్ పైనే ఉంటుంది. సో అలాంటిది మీరు ఏమైనా చేశారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం అంతే. దానివల్ల డ్రాప్ అయింది కానీ ఇంకా వేరే లేదు. నిజంగా చెప్తున్నాను, అందరూ బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయగలరు, బాగా ఆలోచించండి. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ along with your jodies on stage. జడ్జెస్, ముందుగా ఫస్ట్ ఓట్ జానీ మాస్టర్. తునిగా థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. సదా గారు. మై ఓట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. థ్యాంక్స్ మ్యామ్. శేఖర్ మాస్టర్. ఇట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. అంత కామ్ గా సైలెంట్ గా ఏమీ తెలియని అమాయకుల్లో వెళ్ళిపోతావే. రెండో రౌండ్ విన్నరు ఏదా రాజసం ఏది? కామరాజు. లక్ష్మి గారు. నేనా? టాస్క్ చేసేది ఎవరు మరి? మీకు చేయాలని ఉందండి, చెప్పండి డైరెక్ట్ గా. మీరు ఎలాగైనా ఎక్కడి నుంచి మొదలెట్టి మా రా టాస్క్. నేను ఎక్కడున్నాను? నేను చెప్తా కరెక్ట్ గా. మీరెవరు? నేనా? ఆ ఏర్ సిరకేలే అమ్ముకునేవాడిని ఇట్రాను. ఆయన మాత్రం కామరాజు. ఇప్పుడు టాస్క్ టైం. సుధీర్. యా, ఓపెనింగ్ లో మనం చేసాం కదా స్కిట్, తూనీగా రష్మి సుధీర్. ఇప్పుడు రోల్స్ చేంజ్, సుధీర్ రష్మి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రష్మిలా ఉన్న సుధీర్, సుధీర్ లా ఉన్న రష్మి. ఎవడే ఆగవా? ఆగవయ్య ఏంటి? ఏమిటి రష్మి ఇప్పుడు నేను. భయ్యా నేను ఇటు. ఇక్కడ ఆపేద్దామా? భయ్యా అందనా? ఓ సుధీర్ కదా, నువ్వేంటి చేతులు వేస్తున్నావు? రష్మి. రష్మి భయ్యా, నీ క్యారెక్టర్ కి భలే సెట్ అయ్యే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చావు తెలుసా నువ్వు? అదేంటి? ఎక్కడ పడితే అక్కడ వాలేదే కదా తూనీ కంటే, నీ టైపే. నీలో లవ్ యాంగిల్ లేదా? మీరు చూపిస్తున్న యాంగిల్ అన్ని చూసిన తర్వాత నాలో ఉన్న లవ్ యాంగిల్ మొత్తం గాల్లో కలిసిపోయింది. సుధీర్ మాస్టర్, నాలో ఉందా లవ్ యాంగిల్? అవును, మీలో ఉన్న లవ్ యాంగిల్స్ అన్ని చూసి మేము మా యాంగిల్ స్టార్ట్ చేసాం. అయినా రష్మి మరి అలా సౌండ్ చేయదు రష్మి, మరి టూ మచ్. నేను చెప్తాను కదా సార్, మీరు ఎందుకు అనవసరం మీరు అంటారు మళ్ళీ. రష్మి క్యారెక్టర్ అంటే మీరు వచ్చేస్తారు ఇంప్రవైజేషన్స్, ఏదో మీకు బాగా తెలిసినట్టు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినట్టు. రష్మి రష్మి సుధీర్ ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. రష్మి, నువ్వు నేను చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు ఏం కాయలు? జ్ఞాపకాయలు. చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తు చేసుకున్నాము. చిన్నప్పుడు బొమ్మల పెళ్లి జరిగేవి కదా, అలాగే నువ్వు నేను పెళ్లి చేసుకుందాం. ఏమిటంటే చేసేది బొమ్మల పెళ్లి? ఇప్పుడు బొమ్మల పెళ్లి అంటారు, తర్వాత బొమ్మలు అంటారు, తర్వాత బొమ్మలు తీసుకుంటూ కూర్చోవాలి, కనబడటం లేదు అని. రష్మి, నేను ఇప్పుడు నీకు ఒక క్యారెక్టర్ చెప్తాను, నువ్వు అది ప్లే చేయాలి. నువ్వు అమ్మ, నేను నాన్న. నేను మా కొడుకువి. వెరీ గుడ్, నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది క్యారెక్టర్. అయితే నాన్న వెళ్ళి నిద్రపో. ఓకే బాయ్, గుడ్ నైట్. రష్మి ఏంటి చాలా ముద్దుగా చాలా నేను ఆడుకుంటాగా. నువ్వు ఇక్కడ ఆడుకోకూడదు నానా, అది నా డైలాగ్ నాన్న. నేను నాకు కంగారు ఉంది, ఆగు. నాన్న నన్ను ఎత్తుకోవా? స్టార్టింగ్ లో మమ్మీని కదా ఎత్తుకోమన్నాను నువ్వు. నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను డాడీతోనే ఉంటాను. తీసుకో, ఈ 10 రూపాయలు తీసుకుని వెళ్ళి ఐస్ క్రీమ్ తిను. అమ్మా, నేను ఐస్ క్రీమ్ తినడానికి ఒక్కడిని వెళ్తాను, నువ్వు కూడా వద్దు కదా డాడీ. ఇదేంటి? నేను ఎవరితో ఆడుకోలే ఇక్కడ, నువ్వు వెళ్ళి తినరా. నాకు నచ్చలే ఈ క్యారెక్టర్, మార్చండి మళ్ళీ. ఓకే, క్యారెక్టర్ చేంజ్ అయితే నువ్వు పక్కింటోడు కొడుకు. ఉంటా, బాయ్. రష్మి ఈ మధ్య చాలా ముద్దుగా అందంగా క్యూట్ గా ఉన్నావు. అంకుల్ గోపి ఏడి? గోపి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, 2 days తర్వాత వస్తాడు. అయితే నేను 2 days ఇక్కడే ఉంటా, మీతోనే ఆడుకుంటా.
లేదు నాన్న, అలా నువ్వు ఉండకూడదు ఇక్కడ. అంకుల్ మీరు నన్ను ఎత్తుకుని మా ఇంట్లో దింపాల్సిందే. పొద్దున్న మమ్మీని అడిగావు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను అంకుల్ తోనే మాట్లాడతా. ఓకే, క్యారెక్టర్ చేంజ్ నాకు నచ్చలేదు ఇది కూడా. ఓకే, క్యారెక్టర్ చేంజ్ ఎట్రా. ప్రదీప్ వచ్చి శేఖర్ మాస్టర్ కొడుకు. దా ఆయనతో మాట్లాడదాం. ఓరి ఏదేంటి పిన్నిన్ గా తీసుకెళ్తా అన్నావు పొద్దున్న. ఆయనకి వంట ఇష్టం లేదు కదా, ఈ పాత్ర ఇష్టం అటు తీసుకెళ్ళా. ఓహోహోహో, ఏ పాత్రలో ఉన్నా ఆవిడంటే ఇష్టం మాట. పాత్ర ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. సాయంత్రం అలా చేస్తే తిట్టావు, అందుకని ఈసారి ఇటు మార్చా. నీకు కావాల్సినట్టు భలే మారుస్తున్నా భయ్యా. అయితే వద్దు, మళ్ళీ క్యారెక్టర్ చేంజ్. ఓకే, క్యారెక్టర్ చేంజ్. అసలు నీకు మాతో సంబంధమే లేదు. నీది అసలు ఈ ఊరే కాదు. ఉంటా బాయ్, నాకేం పని ఇక్కడ. రష్మి ఈ మధ్య చాలా ముద్దుగా, చాలా స్వీట్ గా మాస్టారు. అసలు మాది ఈ ఊరే కాదు. ఈ అడ్రస్ తెలుసా మీకు ఏమైనా? నాకు తెలియదు అడ్రస్. నేను చూపిస్తాను, నాకు తెలుసు. రండి. ఏంటి భయ్యా నీకు అసలు ఏంటి మాట సహాయం తీసుకెళ్తావు? నువ్వు వెళ్ళు. నువ్వు ఏంటి ఇక్కడ మధ్యలో మాకు టార్చర్ అయిపోయింది. అబ్బే మీకు క్యారెక్టర్లు చేయడం రావట్లేదు. ఇప్పుడు నేను క్యారెక్టర్ ప్లే చేస్తా చూడండి. ఓకే, నేను నర్సు. ఓకే, మీరు డాక్టర్. ఓకే, మీరు కోమాలో ఉన్న పేషెంట్. పొద్దున్న ఆడు కదా కోమాలో ఉంది, అందుకే కదా అలా వచ్చిందని ఈసారి మార్చా. కోమా పేషెంట్ నీకు ఇచ్చా. వేరియేషన్ కోరుకున్నాం భయ్యా మేము. నువ్వేంటి మాట్లాడుతున్నావు? నువ్వు కోమాలో ఉన్నావు కదా. మెలకు వచ్చిందిలే. డాక్టర్ గారు మీరు ఈ మధ్యన భలే ముద్దుగా డాక్టర్ గారితో ముద్దండి ఆ బొంగులది. పేషెంట్ లా ఉండు. బిహేవ్ యువర్ సెల్ఫ్. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పేషెంట్స్ యాక్టింగ్? మీరిద్దరి క్యారెక్టర్ బాగా చేయట్లేదు. నేను ఆ పక్కింట్లో సదా మేడంతో ఆడుకుంటే. సూపర్. ఏంటి భయ్యా ఇది? నేనేదో చక్కగా టాస్క్ పేరు చెప్పుకొని సరే రోల్స్ రివర్స్ అయితే అట్లీస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే ఇక్కడ కూడా దూరాల మధ్యలో నువ్వు. డూ యు నో నారద ముని? యా సమ్ టైమ్స్. యా ఆల్మోస్ట్ నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగే ఉంటుంది ఆయన ఫేస్ కూడా. పాస్పోర్ట్ సైజ్ ఏంటి, ఫుల్ సైజ్ ఫోటోలో ఉంది నీ మొహం. థ్యాంక్ యూ కామరాజ్, థ్యాంక్ యూ సో మచ్. చూడు భయ్యా నువ్వు లేట్ టైం చూసి. ఓ అమ్మ పెర్ఫార్మెన్స్. ఓకే, ఇక ఇప్పుడు థర్డ్ రౌండ్ ఫర్ 3 lakh rupees ఛాలెంజ్. సెకండ్ రౌండ్ విన్నర్స్ సుధీర్ గారు. యా, మీ టీం నుంచా లేకపోతే వాళ్ళ టీం నుంచి? రష్మి నువ్వే పంపించు ఫస్ట్. రాహుల్ అండ్ దర్శిని. లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని. రాహుల్, దర్శిని, వీళ్ళిద్దరిలో ఎవరికాలో సెలెక్ట్ చేసుకోండి. నాకు అమ్మాయి కావాలి. పంపించు రాహుల్. నీ చెల్లిని ఏ లోటు రాకుండా చూసుకుంటారు, బాగా చదివిస్తారు. పంపించు. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. అమ్మా దర్శిని, తిన్నమ్మా. నాకు అన్నయ్య కావాలి.
వస్తుండగా కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ మా చెల్లెల్ని చూడాలి. నేను నా అన్నయ్యని చూడాలి. విడదీయలేని బంధాలు ఉన్నప్పుడు మనకి ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా ఆ బంధాలే గొప్ప అనిపిస్తాయి. చచ్చేంత వరకు వాటితోనే ఉండాలనిపిస్తుంది. ఓకే, సో రిలేషన్షిప్ గురించి చాలా చక్కగా డాన్స్ ఫామ్ లో చూపించారు. సో జడ్జెస్ ఏమంటారు విందాం. ముందుగా సదా గారు. రాహుల్, దర్శిని, లవ్ యూ గైస్. శశి, ఇది ప్రేమ ప్రేమ. చాలా బాగుంది శశి. కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది అండ్ ఆ ఫీల్ ఉంది కదా వీళ్ళిద్దరు మధ్యలో, అన్నయ్య చెల్లెలిది. అది ఐ డోంట్ నో వై రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో అది బాగా కనెక్ట్ అయింది. నిజంగా ఒక రియల్ గా జరుగుతుంది అలా అనిపించింది. అంత పెయిన్ ఉండేది, అంత ఎమోషన్ హై లెవెల్లో ఉండేది. సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగా నచ్చింది. కొన్ని మూవ్మెంట్స్ ఇద్దరు తిరుగుతున్నారు ఫ్యాన్ లాగా ఫుల్ ఫ్లాట్ గా, అది ఒకటి బాగుంది. అలాగే అమ్మ రాసేది వైప్ చేసి తన అన్న అని పెట్టింది, అదైతే నిజంగా ఎమోషన్ అండ్ దట్ థాట్ వాజ్ బ్రిలియంట్. సునీల్ మ్యామ్. సునీల్ చాలా బాగా నచ్చింది. అంటే ఇవే చిన్న చిన్నవి యాడ్ అయితేనే అది మ్యాజిక్ క్రియేట్ అవుతుంది అంటాం కదా, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ దట్ లాస్ట్ వన్ బ్లాంకెట్ ని తిప్పేసి పాడేయడం కానీ నాకు బాగా హార్ట్ టచ్ అయింది అండ్ చాలా బాగా అనిపించింది. వెయ్యవయ్యా వెయ్యి. శేఖర్ మాస్టర్. రాహుల్ ది ఫస్ట్ నేను మైకిల్ జాక్సన్ చూసా, భలే చేస్తున్నాడు రా అనుకున్నా. అంటే చాలా కొత్త స్టైల్, పెక్యులర్ గా ఉంది మైకిల్ జాక్సన్ ద బాడీ లాంగ్వేజ్ లో అనుకున్నా. ఇప్పుడు చెప్తున్నా, ఫైనల్ కెళ్ళి క్యాపబుల్, ఫైనల్ కెళ్ళి ఢీ కొట్టి గెలిచే సత్తా రాహుల్లో ఉంది. డాన్స్ అందరూ చేస్తారు. డాన్స్ తో పాటు మధ్య మధ్యలో కొన్ని దర్శిని ఇలా బెండ్ అయితే దర్శిని మీద హెడ్ తో చేసి తను బ్యాక్ ఫ్లిప్ వచ్చి టక్మన్ నీమే పడ్డాడు. అది కానీ నిజంగా రాహుల్ చాలా హ్యాపీగా ఉంది నిండా నీ గ్రోత్ చూసి. శశి, శుభం శశి, మంచి గ్రోత్, చాలా బాగుంది. మీ టీం అందరూ మంచి టీం అమ్మా. నిజంగా ఏం ప్యాషన్ అమ్మా, సూపర్ మా. శుభం శుభం శుభం. జానీ మాస్టర్. అమ్మ కొడుకు, అన్న చెల్లెళ్ళు, ఈ రిలేషన్స్ ఏ రూపంగా చెప్పినా కూడా ఏమవుతుందంటే అంత బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అది బయట ఫ్రెండ్షిప్ తెచ్చుకునేదో అలాంటిది కాదు ఆ రిలేషన్స్, అది పైన డిసైడ్ చేసేది. సో అంత మంచి రిలేషన్స్ అన్నమాట. దాంట్లో ఒక పార్ట్ అన్న చెల్లెలు పార్ట్ తీసుకుని మీరు సాంగ్, మంచి సాంగ్ సెలెక్ట్ చేసి కరెక్ట్గా యాప్ట్ అయింది. అది తీసుకొని చేయటం వల్ల బ్లాక్ బస్టర్ అయింది సాంగ్. నాది కూడా భర్తీ చేసింది శేఖర్ అన్న అక్కడికి వెళ్ళి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఓకే, సో ఇక ఇప్పుడు సుసుబయ్య ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? పండు అండ్ విద్య. లెట్స్ వెల్కమ్ పండు అండ్ విద్య. ఏయ్, నాకు దేవుడి మీద నమ్మకం లేని చెప్పా కదా, మళ్ళా రాయిని పూజిస్తున్నావు ఏంటి? తీసేయి ఫస్ట్ ఆ రాయి రప్పని తీసి పడే బడికి పడే. అయ్యయ్యో తప్పండి, దేవుడి గురించి అలా మాట్లాడకూడదు. ఆ దేవుడే ఉంటే నేను తాగిన బాటిల్ ఇసిరేస్తాను. అవి చూపిస్తాడా?
భర్తని కాపాడే దేవుడే లేడా? స్వామి, నా భర్తని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? తపస్సు, ఘోరమైన తపస్సు. నీ తపస్సుతో ఆ మహాశివుణ్ణి మెప్పించు, అప్పుడు నీ మొగుడు బతుకుతాడు. కానీ ఇలా కాదు, నువ్వు మాలా కోరిగా మారి ఆ మహాశివుణ్ణి మెప్పించు. ఎలా తపస్సు చేసి ఆ మహాశివుణ్ణి మెప్పించాలో నాకు అర్థం అవ్వట్లేదు స్వామి. పాడు, ఇలా పాడు. శివ 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 శివ. సంతతి ప్రమోదమాన మానసే పక్క దక్ష దోహణి నిరుద్ధ దుర్ధరా పరిక చిద్దిగంబరే మనో వినోదమే దురస్తుని శంఖ పింగళ స్ఫురత్నామణి ప్రభా కదాప కుంకుమాద్రవ ప్రలిప్త దీపధూమకే మనంత సింధుర స్ఫురత్వ గుత్తరీయ మేదు మనో వినోదమాద్భుతాం వివత్తు పుట్ట భాస్కరి. చతుత్తవి కలచల ప్రభా
ఆయన పేరు చెప్పినా ఆయన గురించి పాట ఏదున్నా వైబ్రేషన్స్ అలాగే ఉంటాయి. వెరీ వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్. జితు శివుని పాటలు ఎన్ని పాటలు చేసినా ఇంకా చూడాలనిపిస్తుంది డెఫినెట్ గా. అంటే ఆ సాంగ్ లో పవరే అంత. గ్రూప్ అంతా చాలా బాగా చేశారు జిత్తు. మెయిన్ నాకు వాళ్ళకి విభూది రాసి ఆ త్రిశూలం వేసి ఇక్కడ వేసావు కదా, భలే ఉంది చూస్తానికి. అది చాలా బాగుంది. అది పండు బిగినింగ్ నుంచి ఆ కళ్ళు అలా పెట్టి అగ్రెసివ్ గా చేసావురా, కొట్టేసావు. కొన్ని మూమెంట్స్ అయితే ఫ్లోర్ మూమెంట్స్ అయ్యి చాలా బాగున్నాయి, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాయి. విద్య ఒక మూమెంట్ చేసాము, రోల్ చేస్తా వచ్చి నీ మీద పైకి లేసి మళ్ళీ రోల్ అయ్యి 3-4 టైమ్స్. అంటే అమ్మాయి అలా చేయడం కష్టం, చాలా బాగా చేశారు. చాలా బాగా నచ్చింది నాకు. ఓన్లీ డాన్స్ చేయకుండా మధ్య బిగినింగ్ నువ్వు కాన్సెప్ట్ పెట్టావు కదా జిత్తు, అది కూడా బాగుంది జిత్తు. థ్యాంక్ యూ. కొట్టేశారు. సదా గారు. బాగుంది జితు, కొత్త కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. కొత్త డాన్స్ ఫామ్స్ అంటే మీరు ఇప్పుడు వరకు చేయలేదు శివతాండవ్, అది పండు అండ్ విద్యతో మీరు ఇప్పుడు చేశారు. ఎక్కువ శివతాండవ్ అన్ని చూసినప్పుడు అగ్రెషన్ తో బాగా చేస్తారు, కానీ ఈ సాంగ్ లో నాకు అగ్రెషన్ తో పాటు ఒక మంచి గ్రేస్ కూడా కనిపించింది. ఎస్పెషల్లీ పండు యూ అంటే ఒక మూవ్మెంట్ ఉండేది, నెక్ తో వెనక్కి వెళ్ళేది, అంటే సింపుల్ గా ఉంది చూడడానికి. ఒక లైన్ లో నుంచుని బాయ్స్ అది చేసినప్పుడు ఎంత అందంగా ఉంది, చాలా బాగుంది. అలాగే పండు బ్యాక్ బెండ్ అయ్యి తిరుగుతున్నారు సెంటర్ లో, బాయ్స్ ఇక్కడ ఫార్మేషన్స్ ఇస్తున్నారు, ఆ ఫార్మేషన్స్ అయితే చాలా బాగుంది. నిజంగా ఒక పువ్వు గాని ఆ శివలింగం గాని అలాగే అనిపించింది, చాలా బాగుంది. తర్వాత విద్య ఎంట్రీ అయింది, అంటే డాన్స్ లో ఎంట్రీ అయింది, బాగుంది. ఆ మూవ్మెంట్ చేయడం కష్టంగా ఉంది, మూవ్మెంట్స్ అని బాగా చేస్తుంది. బట్ వెన్ ఇట్ కేమ్ టు సింగింగ్, యునో గివింగ్ ద లిప్ సింక్ నైస్లీ, సారీ విద్య, అది జరగలేదు. సో నెక్స్ట్ టైం అది చూడండి. మీతన్ని బాయ్స్ వెల్ డన్, గెటప్స్ చాలా బాగున్నాయి. వెరీ నైస్ జితు, ఆల్ ది బెస్ట్. రాణి మాస్టర్. జితు ఈ సాంగ్ కి లుక్ వచ్చింది ఆ గెటప్ తోనేరా, సూపర్ గెటప్, చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను చాలా అగర్వాల్ని చూసాను కానీ, బట్ భయపడుతూ కూడా అందంగా ఉండే అగర్వాల్ వీళ్ళే, చాలా బాగున్నారు. పండు నీలో నేను చూసింది ఏంటంటే చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నావు, అంటే నీ పర్ఫార్మెన్స్ అలా ఉంది, నీ డాన్స్ అలా ఉంది, నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే పక్కాగా ఉన్నావు. థ్యాంక్ యూ మాస్టర్. నాకు దీన్ని బాగా నచ్చింది అంటే ఫార్ములేషన్స్ రా, చాలా బాగున్నాయి ఫార్ములేషన్స్. పువ్వులాగా ఇటు సైడ్ పెట్టిన ఈ రెండు బాగున్నాయి. సదాం చెప్పినట్టు ఈ దానికి దప్ప కొట్టుకుంటారు, ఉబ్బుది లేసేస్తారు, కింద పడతారు, పైన పడతారు. అలా కాకుండా నేను చూసిన ఇలాంటి అగర్వాల్ సాంగ్స్ లో ఇప్పటి వరకు ఆ గ్రేజ్, ఆ ఒక ఆడతనం ఉంది ఆ సాంగ్ లో. సో ఒక ఆడతనం ఉందంటే ఖచ్చితంగా సూపర్ హిట్, చాలా బాగుంది. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ along with your jodies on stage. The first vote, Shekhar Master. మై vote goes to రాహుల్ అండ్ దర్శిని. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. మై వోట్ గోస్ టు రాహుల్ అండ్ దర్శిని. థ్యాంక్ యూ సదా గారు, థ్యాంక్ యూ. జానీ మాస్టర్. నిజంగా చాలా బాగా చేశారు, మీకంటే అది బాగుంది. రేష్మి అంతే. థ్యాంక్ యూ జానీ మాస్టర్, థ్యాంక్ యూ. to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. సో జానీ మాస్టర్, ఇవాళ జరిగిన 6 పర్ఫార్మెన్సెస్ లోంచి మీకు నచ్చిన బెస్ట్ జోడీకి 1 lakh rupees దండ. నేను ఎప్పుడు వచ్చినప్పుడు నువ్వే వస్తున్నారా? ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, నీ కోసం వచ్చాను అమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. సుధీర్, నువ్వు కనిపెట్టిన రాకెట్ అంతరిక్షం వెళ్లకుండా మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏమైంది? కొంప తీసి ఆ తప్పు జరిగిపోయిందా? వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందా? మీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? నేను చూస్తే ఎప్పుడు అదే ఆలోచనలా? నిన్ను చూస్తే ఆలోచనలే వస్తాయి భయ.
ఏమైందో చెప్పొచ్చుగా. ఏం లేదు భయ్య, ఢీ జోడీలో ఎంతమంది కంటెస్టెంట్లు, అవును, ఇంతమంది జడ్జ్ చేయడానికి మంచి జడ్జెస్, యా, మొత్తం ఇంత పెద్ద సెట్. ఈ ఢీ జోడీ షో అనేది నా మీద ఆధారపడి ఉండి నేను ఇంకేం రే చేయగలను? నాగరాజు, ఈసారి కనుక నోరు తెరిచినట్టు తెలిసిందంటే గుద్దుతా. నువ్వు చెప్పు భయ్యా. ఢీ జోడీ ఇంత పెద్ద షో నా మీద ఆధారపడి ఉండి నేను ఎవరు రే నాగరాజు, నోరు తెరిచావు బొమ్మలందం కుట్టేస్తా నోరు దాంతో. నువ్వు చెప్పు వెళ్ళిపోయాడు. నువ్వు చెప్పు. అదే భయ్యా, ఇంత పెద్ద ఢీ జోడీ షో నా ఎవడు భయ్యా నాగరాజు? నేను ఎదవలతో మీటింగ్ పెట్టినప్పుడే వస్తూ ఉంటాడు భయ్యా. ఓ మారదామని ఫిక్స్ అయ్యో. అవును. సుధీర్ అనబడే నేను, సుధీర్ అనబడే నేను రష్మితో మాట్లాడను, రష్మి దగ్గరికి వెళ్ళను, రష్మి దగ్గరికి వెళ్ళను. జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల చుట్టే సిందిరం సుందరి. గైస్ లిసన్. ఏంటి? నా ఇంట్లో నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు. నెల్లూరి నెరజానా, నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. చాలా రోజుల తర్వాత కళ్ళకి మనసుకి తృప్తిగా ఉంది. సూపర్ గా ఉంది. రింగోలా 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 మా సుధీర్ గారికి ఫ్యాషనబుల్ గా తయారు చేద్దాం. మీరు ముగ్గు వేసుకుంటున్నారు, అప్పుడు హీరో వచ్చి మిమ్మల్ని ముగ్గులోకి దింపడానికి ప్రయత్నం చేస్తాడు. బాబు ముగ్గేమా. భలే ఉంది. బ్యాక్ ఎలా ఉంటే ఫ్రంట్ ఎలా ఉందో. ఏమేస్తున్నావు? చెప్పుతో కొడతా.